రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్ జరిగిందని స్వయంగా ప్రభుత్వమే ఒప్పుకుంది. రాష్ట్రంలో కొత్త మద్యం కంపెనీల పర్మిషన్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వెనకడుగు వేసింది. కల్తీ మద్యం తయారు చేసే సంస్థలకు పర్మిషన్ ఇవ్వడంపై కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సోమ్ డిస్టిలరీస్ సంస్థ తయారు చేసిన మందు తాగి అనేక మంది చనిపోయారని బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా బయటపెట్టారు. వెంటనే ఆ కంపెనీకి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో బీఆర్ఎస్ ఒత్తిడికి సర్కార్ తలొగ్గింది. సోమ్ డిస్టిలరీస్ సంస్థకు ఇచ్చిన పర్మిషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోకి కొత్త మద్యం వస్తున్నట్లు గత నెలలోనే బీఆర్ఎస్ పార్టీ బహిర్గతం చేసింది. అయితే దీనిపై అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. రాష్ట్రంలోకి ఎలాంటి కొత్త మద్యం కంపెనీలకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు ఆయన. ఆ వార్తలు చెప్పిన వారిపై పరువు నష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభుత్వం కొత్త మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీంతో మంత్రి జూపల్లి కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. తనకు తెలియకుండానే బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందంటూ తప్పించుకున్నారు. ఆ కంపెనీ గొప్పదంటూ గప్పాలు కొట్టింది సర్కార్. సోమ్ డిస్టిలరీస్ సంస్థ తయారు చేసిన మద్యం తాగి పలు రాష్ట్రాల్లో అనేక మంది చనిపోయారంటూ మరోసారి ఆధారాలతో సహా బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రాష్ట్రాల్లో ఈ కంపెనీని బ్యాన్ చేసినట్లు చెప్పారు. అలాంటి కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ముడుపులు ఇచ్చినందువల్లే రాష్ట్రంలో బిజినెస్కు అనుమతి ఇచ్చిందంటూ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టింది. కమిషన్ల కోసం రాష్ట్ర ప్రజల ప్రాణాలు పణంగా పెట్టొద్దని సర్కార్పై ఒత్తిడి పెంచింది. దీంతో చేసేది లెక్క సర్కార్ వెనకడుగు వేసింది. సోమ్ డిస్టిలరీస్ సంస్థకు ఇచ్చిన పర్మిషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్. సోమ్ డిస్టిలరీస్ సంస్థ మీద విచారణ జరపాలని అన్నారు. సోమ్ డిస్టిలరీస్ నుండి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందాయని ఆరోపించారు. ఇక సోమ్ డిస్టిలరీస్ సంస్థకు ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయడమే కాదు, ఆ సంస్థకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వారిపై ఆ కంపెనీ నుంచి ఎవరెవరికి కమిషన్లు అందాయో దానిపై సమగ్ర విచారణ జరపాలని మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇక్కడున్న ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద లేవనెత్తి కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా నకిలీ మద్యము, కల్తీ బీర్లు అట్లాంటివి రానివ్వకుండా, ఎందుకంటే చూస్తున్నాం కదా, గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్ లో నకిలీ మద్యంతో తాగి దాదాపు 50 మంది చనిపోయారు. మీడియా రిపోర్ట్ చేసింది, వాస్తవం కాదా? ఇదే కంపెనీ మధ్యప్రదేశ్ లో మురేనా అనే జిల్లాలో 25 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడ సిట్ దర్యాప్తు చేసి ఈ కంపెనీ యొక్క ట్యాంకులను అవన్నిటినీ జప్తు చేశారు. అట్లాంటి కంపెనీని మంత్రి గారు ఫస్ట్ వస్తలేదు, ప్రతిపాదన లేదని, ఆ తర్వాత నాకు సమాచారం లేదు, నాకు సమాచారం లేకుండానే అధికారులే తెచ్చిరని, ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది, చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ, వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది, ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్ గా రద్దు చేస్తున్నామంటే మరి విచారణ ఏముండదా?
ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. అఫీషియల్ గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్ కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి. రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఇందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. ఇటీవలే బియ్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వచ్చాయి. బియ్యం కొనుగోలులో 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సర్కార్ బియ్యం కొనుగోళ్లలోనూ వెనక్కి తగ్గింది. ఇప్పుడు మద్యం కుంభకోణంలోనూ సర్కార్ వెనక్కి తగ్గడంతో కుంభకోణం నిజమేననే చర్చ ప్రజల్లో జరుగుతోంది.